ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్ పడింది. 3 నెలల పాటు రెస్క్యూకు విరామం ప్రకటించారు. సొరంగంలోని ఇన్లెట్ వైపు నుంచి 13.6 కిలోమీటర్ల తర్వాత ముందుకెళ్లడం ఏమాత్రం సురక్షితం కాదని సాంకేతిక కమిటీ అభిప్రాయపడింది. కమిటీ నిర్ణయంతో సహాయక చర్యలు ఆగిపోయాయి. గురువారం జలసౌధలో సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు ఏపీలోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్, నేషనల్ జియోఫిజికల్ పరిశోధనా సంస్థ డైరెక్టర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూశాస్త్రవేత్త, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ నుంచి టన్నెల్ నిపుణులు పరీక్షిత్ మెహ్రా హాజరయ్యారు. టన్నెల్ ప్రమాదం ఫిబ్రవరి 22వ తేదీన జరిగింది. ఈ ఘటనలో 8 మంది గల్లంతయ్యారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అయితే వారిలో 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో 6 కోసం తవ్వకాలు జరిగాయి. దాదాపు 63 రోజుల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్ పడింది. దీంతో టన్నెల్లో నిర్విరామంగా వర్క్ చేసిన ఎక్స్కవేటర్లు బయటకు వచ్చాయి. ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తోంది. కేవలం డేంజర్ జోన్లో మాత్రమే శిథిలాలను తొలగించాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. అంటే చాలా దగ్గర ఒక 2 నెలల నుంచి సాగుతోంది ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది. ఇప్పటి వరకు ఒక 2 మృతదేహాలను మాత్రమే బయటకు తీశారు. ఇంకా మరికొన్ని మృతదేహాలు లోపలే ఉన్నాయని మనం అనుకోవచ్చు. అయితే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనమాట? శ్రవంతి, దాదాపు రెస్క్యూ ఆపరేషన్ అయితే 62 రోజుల పాటు దాదాపు 2 నెలలు అయితే నిర్విరామంగా కొనసాగాయి. కానీ సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన ఆదేశాలతోని ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే సురక్షితం కాదని అయితే కమిటీ నిర్ణయించింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ అయితే విరామం అయితే ప్రకటించారు. దాదాపు 3 నెలలు, మొత్తానికి 90 రోజులు అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే బ్రేక్ పడినట్లే చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనిపై మనకు ఈ కమిటీ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. 3 నెలల వరకు కూడా ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ కానీ సహాయక ఉండవంటూ కూడా తేల్చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం శ్రవణ్. ఓకే రాకేష్, అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితులను ఒకసారి గమనించినట్టయితే ఆ రెస్క్యూ ఆపరేషన్ అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా ఎటువంటి ప్రమాదాలు ఏమైనా జరిగాయా? చిన్నవి శ్రవంతి, కమిటీ నిర్ణయంలో ముఖ్యంగా దీనిపైన చర్చించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు ఆ రెస్క్యూలో అయితే పాల్గొనే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి సురక్షితం కాదంటూ కూడా ఒక నివేదికనైతే ఇచ్చారు. అంటే దాదాపు 13 కిలోమీటర్ల నుంచి లోపలికి వెళ్తుంటే రెస్క్యూ సురక్షితం కాదంటూ కూడా తేల్చి చెప్పారు. దాదాపు 13.5 తర్వాత ఏదైతే ఉందో మొత్తానికి 15 కిలోమీటర్ పాయింట్ వద్ద అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. దాదాపు 13 నుంచి ఆ మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా కొంచెం కష్టతరంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఆ రెస్క్యూ ఎంత చేసినప్పటికీ కూడా అటు బురద కావచ్చు, నీటితో కావచ్చు నిండిపోయి ఉంది. అదేవిధంగా శిథిలాలు కూడా పడి ఉండడంతో ఇక్కడ రెస్క్యూ అయితే చాలా కష్టతరంగా అయితే మారింది శ్రవంతి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కమిటీ అయితే ఒక నివేదిక అయితే తీసుకుంది. ఈ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు కూడా ఈ చర్యలు చేపట్టినట్లయితే మనకు తెలిసింది శ్రవంతి. ఓకే రాకేష్, అంటే గత 4 దశాబ్దాల నుంచి కూడా ఈ టన్నెల్ పనులు అనేటివి పోస్ట్ పోన్ అవ్వుకుంటూనే వస్తున్నాయి. సో ఈ మధ్యనే అంటే స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ ప్రమాదం జరగడం అయితే అంటే ఒక దిగ్భ్రాంతిని వ్యక్తమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయా? అంటే తర్వాత వీళ్ళు ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయా, లేకపోతే ఈ టన్నెల్ ఇంతటితోనే ఆపేస్తారా? శ్రవంతి, మనం తాజా సమాచారం ప్రకారం అయితే దాదాపు టన్నెల్ పనులు అయితే ప్రస్తుతానికి అయితే నిలిపివేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గత 10 ఏళ్ళలో కేసీఆర్ కూడా దీనిపై సమీక్షించి, గత బీఆర్ఎస్ హయాంలో కూడా కేసీఆర్ దీనిపై సమీక్షించి ఈ టన్నెల్లో అయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, దీన్ని కొనసాగించబోమంటూ కూడా గతంలో పనులు అయితే ఆగిన పరిస్థితి అయితే మనం చూసాం. గత 10 ఏళ్లలో కూడా దీనిపై ఎటువంటి ముందుకైతే పురోగతి అయితే సాధించలేదు. అంతకు ముందున్న ప్రభుత్వంలోనే ఈ పనులు అయితే జరిగాయి. మళ్ళీ 10 ఏళ్ళు ముగిశాక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆ పనులు అయితే కొనసాగించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో దీనిపై అయితే చాలా విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగిన నేపథ్యంలో దాదాపు ఇకపై కూడా దీన్ని ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచన అయితే అభిప్రాయపడ్డట్టయితే మనకు తెలుస్తుంది. ముందుకైతే వెళ్ళదు. ఇంకా ఈ పురోగతి సాధించాలంటే ఈ ప్రమాదం జరగకపోతే పురోగతి సాధించే అవకాశాలు ఉండేవి. కానీ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ పనులు ఆపివేయాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది తర్వాత.
థ్యాంక్ యూ రాకేష్.